తెలంగాణ దోస్ 2026కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఇంట్రా కాలేజ్ ఫేస్ ఎప్పుడుంటది? అండ్ ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి? అసలు ఈ ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటే ఏంది? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి మనం ఇంట్రా కాలేజ్ ఫేస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా స్పెషల్ డ్రైవ్ ఫేస్‌కి సంబంధించిన సీట్ అలాట్మెంట్‌ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ ఫర్దర్ వీడియోస్ లోపల మనం స్పాట్ అడ్మిషన్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, కాబట్టి మీరు ఒకవేళ స్పాట్ అడ్మిషన్స్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది రెగ్యులర్‌గా తెలుస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు స్పెషల్ డ్రైవ్ ఫేస్ రిజల్ట్స్. స్పెషల్ డ్రైవ్ ఫేస్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అనంటే మనకిచ్చిన అఫీషియల్ షెడ్యూల్ ప్రకారము వీళ్ళు 14థ్ ఆగస్ట్ 2026 రోజు తెలంగాణ దోస్త్‌కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఫేస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పిర్రు. ఓకేనా? సో, రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి స్పెషల్ డ్రైవ్ ఫేస్‌కి సంబంధించి అనంటే 14థ్ ఆగస్ట్ 2026 రోజు స్పెషల్ డ్రైవ్ ఫేస్‌కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఫస్ట్ థింగ్. సో, ఈ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత రిపోర్టింగ్ ఉంటది. నేను ఫర్దర్‌గా దాని గురించి అయితే డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. అలాట్‌మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2. అసలు ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటే ఏంది? ఓకేనా? ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటే ఏంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ మనకి ఇంట్రా కాలేజ్ ఫేజ్ 1 అయిపోయింది. ఇది ఫేజ్ 2 అన్నట్టు. ఓకేనా? సో, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అన్నట్టు. సో, సింపుల్లీ ఇంట్రా కాలేజ్ ఫేస్ ఈస్ నథింగ్ బట్ మీకు ఏదైతే పర్టిక్యులర్ కాలేజ్ లోపల సీట్ వచ్చిందో, ఆ పర్టిక్యులర్ కాలేజ్ లోపల అంటే మీకు ఫేజ్ 1 కావచ్చు, లేకపోతే ఫేజ్ 2 కావచ్చు, లేకపోతే ఫేజ్ 3 కావచ్చు, లేకపోతే స్పెషల్ ఫేజ్ కావచ్చు, లేకపోతే స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కావచ్చు. ఓకేనా? స్పెషల్ ఫేజ్ ఆర్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్. ఓకేనా? ఈ ఫేజెస్ లోపల ఏ ఫేజ్‌లో మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అయినా, ఆ పర్టిక్యులర్ కాలేజ్ లోపల మీరు కోర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అర్థమైందా? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, స్పెషల్ ఫేజ్, స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లోపల సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు వాళ్ళ కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? నేను జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసిన అన్నోళ్ళు కాదు. జాయిన్ అయ్యి టీసీ ఎవరి కాలేజ్‌లోనైతే అంటే లైక్ ఏ కాలేజ్‌లో మీరైతే జాయిన్ అయ్యిర్రో ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో టీసీ ఉన్నది అనుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ కాలేజ్ లోపల నువ్వు కోర్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 లోపల. ఆల్రెడీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 1 అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అయితే బెటరన్నట్టు. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ బ్రో. మీకొచ్చిన కాలేజ్ లోపల కోర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి. కానీ మనోళ్ళేందంటే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారన్నట్టు. సో, ఆ మిస్టేక్స్‌ని ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి నేనిప్పుడు చెప్తా. దానికంటే ముందు డెఫినిట్‌గా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇయ్యిరి. ఫర్దర్‌గా స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి చెప్పుకుంటాం. అండ్ దాంతో పాటుగా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకి ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 తర్వాత ఓకేనా? ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 తర్వాత మోస్ట్‌లీ ఇంకేం ఫేజెస్ ఉండయి బ్రో. ఓకేనా? ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 పెట్టకపోవచ్చు. పెట్టకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, ఇంట్రా కాలేజ్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అని చెప్పి ఫిక్స్ గారి. ఓకేనా? సో, ఇప్పుడు నువ్వేం చేయాలి లాస్ట్ ఫేజ్ కాబట్టి ఒకవేళ నువ్వు కోర్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే మీకేదైతే ఆల్రెడీ వచ్చిన కోర్స్ ఉంటదో ఓకేనా? ఆల్రెడీ వచ్చిన కోర్స్ ఏదైతే ఉంటదో ఈ కోర్స్ కంటే బెస్ట్ కోర్సెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టాలి. ఓకేనా? నేను ఇంట్రా కాలేజ్ ఫేస్‌లా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా బ్రో అనంటే పార్టిసిపేట్ చెయ్యి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ నువ్వేం జేయాలి గదా! అంటే ఆల్రెడీ వచ్చిన కాలేజ్ కంటే లైక్ వచ్చిన కాలేజ్ లోపల వచ్చిన కోర్స్ కంటే బెస్ట్ కోర్సెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇవ్వాలి. సో, మనోళ్ళు ఏం జేస్తారు గదా! అంటే ఇంట్రా కాలేజ్ ఫేస్ వచ్చింది గదా! అని జెప్పి ఇష్టం వచ్చినట్టుగా కోర్సెస్ ఇస్తరు. ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైతదంటే మీకు ఒకవేళ మన లక్ బాలేకుండా ఏదో కోర్స్‌లో సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో,
ప్రీవియస్ సీట్ ఏదైతే ఉంటదో అది క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా? ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. కాబట్టి నువ్వేం జేయాలే, ఓన్లీ నచ్చిన కోర్స్ మాత్రమే ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల వెబ్ ఆప్షన్స్ లాగా ఇయ్యాలే. ఎందుకంటే మనకి ఇంకో ఫేస్ ఉంటదో ఉండదో తెలవది. ఓకేనా? ఇంకో ఫేస్ ఉండకపోతే మనం ఏం జేత్తాం, ఇబ్బంది పడతాం గదా! కాబట్టి నేనేం జెప్తా గదా అంటే, నువ్వు ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయకపోయినా మంచిదే. కానీ ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే మాత్రం నా అడ్వైజు ఎన్ని తక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇస్తే అంత బెస్ట్. ఓకేనా? ఎన్ని తక్కువ పాసిబుల్ అయితే అన్ని తక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యి. ఓకేనా? అండ్ మీకు కోర్సెస్ లోపల ఏం అంటే మీకొచ్చిన కాలేజ్ మాత్రమే చూపెడతా అందులోపల. ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 లోపల మీకేదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ లోపల ఏమేం బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి చూపెడతది. లైక్ ఏమేమో కోర్సెస్ ఉన్నాయని చెప్పి చూపెడతది. ఆ కోర్సెస్ లోపల మీరు వెబ్ ఆప్షన్‌లు చూజ్ చేసుకుంట్రు. ఒక వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నా మంచిదే, 2 చూజ్ చేసుకున్నా మంచిదే, 3 చూజ్ చేసుకున్నా మంచిదే. అసలు నువ్వు ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయకపోయినా మంచిదే. కానీ ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే మాత్రము వచ్చిన కోర్స్ కంటే ఓకేనా? మీకొచ్చిన కాలేజ్ లోపల ఆల్రెడీ అలాట్ అయిన కోర్స్ కంటే బెస్ట్ కోర్సెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి నేను చెప్తా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ మనకి 20 ఆగస్ట్ రోజు టైమ్ ఇచ్చిర్రు మనకి. 20 ఆగస్ట్ రోజు, 21 ఆగస్ట్ రోజు 2 రోజుల టైమ్ ఇచ్చిర్రు బ్రో. ఇంట్రా కాలేజ్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. ఓకేనా? మీకొచ్చిన కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి 2 రోజుల టైమ్ ఉన్నది. ఎప్పుడెప్పుడు ఆ 2 రోజులు మరి అనంటే 21 ఆగస్ట్, 20 ఆగస్ట్. ఓకేనా? 20 ఆగస్ట్, 20 ఆగస్ట్ అండ్ దాంతో పాటుగా 22 ఆగస్ట్ ఈ 2 రోజుల టైమ్ అయితే ఉంటదన్నట్టు. 20 ఆగస్ట్ అండ్ 22 ఆగస్ట్ ఈ 2 డేస్ ఆఫ్ టైమ్ లోపలనే మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మనకొచ్చిన కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ అవ్వడానికి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలే. ఒకవేళ మన లక్ బావుంటే సీట్ అలాట్‌మెంట్ అయితది. సో, అప్పుడు ఏం చేయాల్సి ఉంటదంటే మనకొచ్చిన కోర్స్ లోపల మన కాలేజ్ లోపలనే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. ఓకేనా? సో, ఇది తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన రిజల్ట్స్‌కి సంబంధించిన అప్డేట్. ఆఫ్టర్ దట్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మనమైతే మన ఛానెల్‌లో వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. Do follow us for more content. Thank you so much. Signing off.